సో నేను ఇప్పుడు లాస్ట్ మాడ్యూల్ కోసం అసైన్మెంట్ని ఇస్తాను. ఇవి థియరీ బేస్డ్ మరియు మీకు ఈజీగా ఉంటాయి కూడా. సో ఏంటి అవి? మొదటిది, ఎప్పుడు ఎస్సీఆర్ఏ యాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది, ఏ సంవత్సరంలో దాన్ని కనుగొన్నారు. రెండవది, కాంట్రాక్ట్ నోట్స్ ఉండడం వల్ల లాభాలు ఏంటి. కాంట్రాక్ట్స్ నోట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కాంట్రాక్ట్ వచ్చినప్పుడు అప్పుడు మీరు దాన్ని కొంటారు లేదా అమ్ముతారు. అప్పుడు మీకు వెరిఫికేషన్ కోసం మెసేజెస్ వస్తాయి. కాబట్టి బెనిఫిట్స్ అంటే ఏంటి. మూడవ అసైన్మెంట్ ఏంటి అంటే మీరు ఇన్సైడర్స్ గురించి కనుక్కోవాలి. గుర్తుంచుకొని మనం ఇన్సైడర్ యాక్ట్ గురించి, సెబీ యాక్ట్ గురించి మాట్లాడినప్పుడు చెప్పుకున్నాము. కాబట్టి మీరు దాన్ని ఫైండ్ చేయాలి. ఇన్సైడర్ యాక్ట్ గురించి రీసెంట్ ఉదాహరణ ఏంటో చెప్పండి. దాని అర్థం ఏ కంపెనీలో అలాంటి ఇన్సైడింగ్ జరిగింది మరియు లోపల న్యూస్ బయటికి లీక్ అయింది కానీ ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు అండ్ అది 2-3 మనుషుల మధ్య జరిగింది. సో వాళ్ళు లాభపడ్డారు, దాన్ని మీరు కనిపెట్టాలి. అప్పుడు మీరు డిమాట్ అకౌంట్స్, పేపర్ షేర్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని ఫైండ్ చేయాలి. మనం ఎందుకు ట్రేడింగ్ కోసం డిమాట్ అకౌంట్స్ని వాడాలి, ఎందుకు పేపర్ షేర్స్ వాడకూడదు అని ఫైండ్ అవుట్ చేయాలి. మరియు మీ యొక్క చివరి అసైన్మెంట్ ఏంటి అంటే మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ మీకు 5 లక్షల ప్రాఫిట్ ఒక సంవత్సరంలో వస్తే మీరు ఎంత ట్యాక్స్ని పే చేయాలి. సరే అయితే